రాజకీయాలన్నాక విమర్శలు ఉంటాయి. అయితే ఆ విమర్శలు హుందాగా ఉండాలే కానీ వ్యక్తిత్వ హరణానికి దిగేలా ఉండకూడదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఇప్పుడు తెలంగాణ నేతలు అలానే మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ కు చెందిన జగదీశ్వర్ రెడ్డి అయితే శృతి మించి విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ కు బుర్ర లేదంటూ మాట్లాడారు. కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందని పవన్ వ్యాఖ్యానించడం తప్పైంది వారి దృష్టిలో. మొన్న మధ్యనే పవన్ రాజుల పర్యటనకు వెళ్ల సంగతి తెలిసిందే. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉప్పునీటితో కొబ్బరి పంట నాశనమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ పవన్ దృష్టికి రైతులు తీసుకెళ్లారు. తెలుగు రాష్ట్రాల్లో కోనసీమ అందమైన ప్రాంతమని, అటువంటిది తెలంగాణలో లేకపోవడం అక్కడి ప్రజలు బాధపడుతుంటారని వారి దిష్టి తగిలిందేమోనని పవన్ వ్యాఖ్యానించారు. కేవలం సానుకూల దృక్పథంతో చేసిన ఈ వ్యాఖ్యపై తెలంగాణ నేతలు విమర్శల పర్వానికి దిగుతున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ నుంచి పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి పెరుగుతోంది. అక్కడి నేతల నుంచి తెలంగాణ విషయంలో తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు పవన్ క్షమాపణలు చెప్పాలన్నది వారి డిమాండ్. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో ఆ పరిస్థితి లేదు. ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్ రగిలిస్తేనే తమకు మనుగడ అని అక్కడి రాజకీయ పార్టీల నేతలు గుర్తించారు. కానీ ఏపీ రాష్ట్రానికి చెందిన ఒక డిప్యూటీ సీఎం పైనే తెలంగాణ నేతలు విమర్శలు చేస్తుంటే ఏపీ నుంచి ఒక్కరంటే ఒక్క నేత కూడా ఖండించడం లేదు. పవన్ కళ్యాణ్ పై బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు. ఆ రెండు పార్టీలు అక్కడ రాజకీయ ప్రత్యర్థులు అయినా సరే పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసేందుకు పోటీ పడుతున్నాయి. కానీ ఏపీ నుంచి మాత్రం ఆ విమర్శలకు కౌంటర్ లేకుండా పోతుంది. ఇది అత్యంత బాధాకరం కూడా.